సంగారెడ్డి జిల్లా మనూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఏఎస్ఐ గోవింద్ నాయక్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. గోవింద్ నాయక్ పై అర్ధరాత్రి పోలీస్ వాహనం దూసుకెళ్లిపోగా ఈ ప్రమాదంలో గోవింద్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే పోలీస్ వెహికల్ డ్రైవర్ హోంగార్డ్ రామారావు పరారీలో పలు అనుమానాలకు తావిస్తోంది. ఏఎస్ఐ గోవింద్ నాయక్ను కావాలని హత్య చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, ఏదైనా క్రైమ్ జరిగితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఒక ఏఎస్ఐ మీదనే పోలీస్ వెహికల్ డ్రైవర్ వాహనాన్ని తీసుకుని వెళ్ళి హత్య చేశారు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అక్కడున్న పోలీస్ స్టేషన్కి చెడ్డ పేరు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. దీనిపై అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? జనిమా సంగారెడ్డి జిల్లాలో విషాదన ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే పోలీస్ స్టేషన్ ముందే ఏఎస్ఐ పైకి పోలీస్ వాహనం దూసుకెళ్లి ఏఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మనూరు మండల కేంద్రంలో అయితే చోటు చేసుకుంది. అయితే మనూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ గోవింద్ నాయక్ పై పోలీస్ వాహనం అదుపు తప్పి మృతి చెందినట్లయితే అక్కడ పోలీసులు అయితే తెలుపుతున్నప్పటికీ ఈ ప్రమాదంలో అయితే ఏఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీస్ వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడికి నుంచి అక్కడ పరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ ఏఎస్ఐ పోలీస్ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి రామారావు అదే విధంగా అక్కడి నుంచి పరారు కావడంతో పోలీస్ స్టేషన్ ముందే ఒక నిండు ప్రాణం పోలీస్ వెహికల్ బలి తీసుకున్నట్లయితే ఈ జిల్లాలో కలకలం రేపుతుందని కూడా చెప్పవచ్చు. పోలీస్ స్టేషన్ ముందే జరిగిన ఘటన నేపథ్యంలో గోవింద్ నాయక్ను కావాలనే పక్క ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నట్టయితే అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నప్పటికీ అయితే హోంగార్డ్ రామారావు పరారు కావడంతో ఈ కుటుంబ సభ్యులు కూడా పలు అనుమానాలకు దారి తీస్తుందని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటన ప్రమాద వశత్తు జరిగిందా లేదా దీనిపైన కుట్ర కోణం ఉందన్నట్టయితే ఇక్కడ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. డిఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క గోవిందరావును కావాలనే కుట్రపూరితంగా ఈ దారుణానికి ఒడిగట్టాలన్నట్టయితే అక్కడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ ఏఎస్ఐకి అయితే ఇద్దరు కుమారులు, ఒక కూతురు కూడా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే వెహికల్ వాహనానికి బలైనటువంటి ఏఎస్ఐ కుటుంబానికి తగిన న్యాయము చేయాలన్నట్టయితే వారి కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. అదే విధంగా ఈ యొక్క కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినటువంటి రామారావు ఏదైతే అతను ఉన్నాడో అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టయితే కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంలో దీనిపైన ఈ యొక్క పోలీస్ స్టేషన్ ముందే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అయితే జిల్లాలలో అయితే కలకలం రేపుతుందని కూడా చెప్పవచ్చు. జనిమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము. పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ వెంకటేశం గారు ఫోన్ ద్వారా తెలియపరిచింది. ఎందుకంటే అక్కడ మా బావమరిది అయినటువంటి గోవింద్ ఏఎస్ఐగా మనూరు పిఎస్ లో పనిచేస్తా ఉన్నాడు. అతనికి యాక్సిడెంట్ అయింది అని పిసి వెంకటేశం గారు మాకు తెలియపరచడం జరిగింది. ఆయనలో ఎక్కడున్నారంటే హాస్పిటల్లో ఉన్నారని తెలియపరచడం జరిగింది. మేము హుటాహుటిన హాస్పిటల్ వచ్చేసరికి అప్పటికి ఆయన యొక్క ప్రాణం కోల్పోయి ఉన్నాడు. ఆ తర్వాత మరి డిఎస్పి గారు కూడా హాస్పిటల్ ను సందర్శించారు. ఇద్దరు సిఐలు కూడా మరి ఎస్ఐలు కూడా సందర్శించగా మేము వారితోని సారు అక్కడ పరిధిలో ఏదైతే జరిగిందో మనం పోలీస్ స్టేషన్ పోయి సీసీ ఫుటేజ్ చూద్దాం సార్ అంటే అందరం వారి యొక్క ఆధ్వర్యంలో మేము మనూరు వెళ్ళి సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఆ సీసీ ఫుటేజ్ లో మేము చూస్తుండగా ఏఎస్ఐ అయినటువంటి మా బావమరిది అన్న గోవిందు వాళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిలబడి వాళ్ళు పాయింట్ బుక్ కోసం అక్కడ నిలబడ్డారు. ఆ తర్వాత వెంకటేశం గారు వారితో ఉన్నట్టు అక్కడ మేము సీసీ ఫుటేజ్ లో గమనించినాము. అంతట్లోనే ఈ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వాహనాన్ని రామారావు అతను ఆయన అక్కడ నుంచి టర్నింగ్ చేసి అతివేగంగా ఆ బండిని నడుపుతూ అతని పైన ఆ బండిని దూసుకెళ్లి ఇక దాదాపు ఒక 10 మీటర్ల దూరంలో అదే విధంగా బండి కిందికి పడి రాసుకొని పోవడం జరిగింది. ఒక చేయి విరిగిపోవడము, తలకు అతి బాగా దెబ్బలు తగలడము, కాలు విరిగిపోవడం మేము గమనించడం జరిగింది. మరి ఈ రకంగా ర్యాష్ గా నడిచినటువంటి ఈ రామారావు ఏం చేసిందంటే అక్కడ పోయినా చూసినా ఎక్కడ లేకుండా జాడ లేకుండా ఆయన ఏ పోలీస్ స్టేషన్ లో రాకుండా కూడా ఆయన హుటాహుటిన ఎక్కడ వెళ్ళిపోయిండో ఇప్పటి వరకు జాడ తెలియదు. మేము
అధికారులకు అంటే డిఎస్పి గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని అడగగా మేము అతని కోసం గాలింపు జరుపుతా ఉన్నాము. అతన్ని త్వరలో మేము పట్టుకొని అతని మీద చర్య తీసుకుంటాం తప్పకుండా. మరి మా ఫ్యామిలీకి కూడా న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. మా నాన్న గోవింద్ ఏఎస్ఐగా మనూరు మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా మనూరు మండల ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సుమారు 10 గంటల తర్వాత మా కానిస్టేబుల్ అయిన వెంకటేశ్వర సారు కాల్ చేసి మా మా యొక్క బంధువులకు కాల్ చేసి మీ నాన్న ఇలా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు హుటాహుటిన అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు ఆ, ఎవరు లేకపోవడము మరియు ఆమ్, తగిన హాస్పిటల్ ఫెసిలిటీ మా డాడీ స్టేషన్ లో దగ్గరనే ఆన్ ద స్పాట్ లోనే చనిపోవడము జరిగింది. ఆయన మా డాడీకి మృతికి కారణమైన హోంగార్డు రామారావు పైన ఆయన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అయితే మాకైతే సీసీటీవీ కెమెరాలు చూస్తే అలా అనిపించట్లేదు. కావాలని చెప్పేసి ఏదో కోపంతోనే బండి మీద దూసుకుపోయి ఇలా కావాలని మా నాన్న మృతికి కారణం అయిన అతనికి కఠినంగా శిక్షించాలని